హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 లిస్టులో అయితే మీకు విడుదల చేస్తున్నారండి. మరి L1, L2, L3 లిస్టులో ఎలాంటి అర్హతలు ఉంటే ఈ యొక్క డబ్బులు అనేది మీకు పడుతున్నాయి. డబ్బులు అనేది అమౌంట్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ మంజూరు చేస్తున్నారు. తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే GHMC అనే సర్వే కూడా ప్రారంభిస్తున్నారండి. మరి సర్వే అంటే ఏమి, ఈ GHMC అంటే ఏమిటి తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయల అమౌంట్ వేస్తున్నారు. L2 లిస్టులో స్థలము లేక ఇల్లు లేక ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు. L3 లిస్టులో ఇల్లు ఉన్న స్థలం ఉన్నా కూడా ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ అనేది కూడా మీకు పే చేస్తే మాత్రం రావండి L3 లిస్ట్ వారికి. ఇప్పుడు GHMC అనేది ఒక సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇంతకుముందు ప్రభుత్వం ఎవరున్నా కానీ మనకి ఇచ్చిన తర్వాత ఇల్లు అమ్ముకుంటున్నారు. అలాంటి వాళ్ళది తీసేసి ఇప్పుడు L2 లిస్టులో ఉన్న వారికి ఇస్తున్న వాళ్ళది క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇల్లు L2 లిస్టులో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.